ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్. మీ జబర్దస్త్ గురించి నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతలకి ఇవ్వకూడదు. ఇచ్చామంటే మందే తప్ప. వాడు ఎలాగ అంటాడు, ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు అందుకే నీ గురించి ఇలా అన్నానంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు, అడిగాడు చెప్తా. మంచి క్వశ్చన్. ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు. ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు. ఏంటి పొద్దున్న లెగిస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వాడితో చాటింగ్లు చేస్తావు. నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏమని చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక తమ్నెయిల్ వేసి సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమ్నెయిల్కి భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దులే అన్నారు. నన్ను కూడా ఇంక ఇచ్చావు కాబట్టి నేను నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న. ఏం పెట్టారంటే, జబర్దస్తులో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం, వాస్తవమో? 100%. ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా. అది కొంచెం ఆఫ్లైన్లో కట్ చేయొచ్చు, కానీ అది తిట్టేది ఎందుకు, బాగాలేదు కాబట్టి తిడతారు. 100%. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు షో నిలబడాలి, షో బాగుండాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఓవర్ లుక్లో స్కిట్లు చేసేస్తారు. అటువంటిప్పుడు క్లియర్గా తిడతారు. ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని. స్టేజ్ మీద ఇది నీ డైలాగ్, ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది. ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని. అలాగా పర్సనల్గా ఏమి తిట్టడం, పర్సనల్గా ఎవ్వరికే ఉండవు. వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మేము జడ్జిలు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు. అదే అంటే మను గారు తిట్టారు, మను గారు ఇలా తిడతారు, జబర్దస్త్ వీళ్ళని తిడతారు. వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను, కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు. లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. ఆయన ఎవరిని పల్లెత్తే మాట అనని వ్యక్తి ఆయన. ఇంకొకరి పేరు చెప్పినా నేను అవునని అవును, కానీ మనో గారి పేరు చెప్తే అది రాంగ్ మెసేజ్. ఆయన అస్సలు బాగుంది, బాగా చేశారు అంటాడంతే. ఇంకొక మాట మాట్లాడరు. ఇదంతా ఫేక్, అన్ని ఫేక్. కామెంట్లు పెట్టించుకోవద్దు. కామెంట్ కాదు, నువ్వు జబర్దస్త్ చేసిన ఒక పర్సనే. నా తెలిసి ఆడు జబర్దస్త్ చేసి ఉండడు, మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు. కాదండి, కాదు. చెప్పాను కదా మనో గారి పేరు చెప్పడమే రాంగ్. ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, బిర్యానీలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా తింటుంది, ఇలాంటివి చెప్తారు ఆయన. ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాట్లాడు. ఇప్పుడు నీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్లోనే ఉంటావా, ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు. నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం. జబర్దస్త్ లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్. ఇంకొక ఇదేం లేదు. ఇంకొకటి ఏముంది, దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చేసుకుంటూ పోవడమే. ప్రస్తుతానికి అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు. ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం, నేనే కాదు అందరం కలిపి. ఇంకా మిగతాది దేవుడి దయ, మనదేం లేదు. దేవుడి దయ, ఏదో ఇది అదృష్టం అంటే అంతే. చాలా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం. అలానే నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య, నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి లత్కూరు మాటలు చెప్పడం ఇష్టం. ఇప్పుడు మీ జడ్జిలందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు. అంటే మీరు అంటుంటారు, అంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండే ఇదని. ఆర్పి ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్స్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ వాళ్ళు ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు? దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది, అది రాజకీయాలకు సంబంధించి. సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో స్పందించారో లేదు తెలియదు. నేనైతే అసలు మాట్లాడను, పాలిటిక్స్కి చాలా దూరం. మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా. అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది, దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది వచ్చి. అందుకని వాటికి చాలా దూరం. అబ్బో అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడాం అనుకో, వేరే పార్టీ వాళ్ళకి శత్రువులు అవుతారు. ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదని నా ఫీలింగ్, నా ఒపీనియన్. సో నాకు ఈయన ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే, ఆ సీఎం అన్నా సూపరే, ఎవరైనా సూపరే. జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టడు, ఎవడు ఫ్రీగా ఏం చేయడు. ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి, మనం కష్టపడే పిల్లల్ని పోషించుకోవాలి, బతకాలి. ఆ విషయం జనాలకి
తెలియదు. కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను, ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు, ఆ ఈవెంట్కి మనల్ని పిలుస్తాడా? ఎందుకు? అందరూ మన వాళ్ళు అనుకుంటే ఏ కష్టం లేదు, అన్ని ఈవెంట్లు చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ మన పార్టీలు అనవసరం, మనకి పని కావాలి, డబ్బులు కావాలి. బాగుంటది కదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని పార్టీలు చేసేస్తాం, మనం పట్టించుకోం. ఈ ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం, చేసుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీకి ఇది అయింది అనుకో, ఆ బుల్లెట్ మాస్టర్ పిలవద్దండి, ఆ పార్టీ సపోర్ట్ చేశాడు అంటాం. అన్నీ లేకుండా అందరితో కలిసి వెళ్ళిపోవడం బెటర్. ఇలాగేదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో. మా అమ్మ ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ వేసేసింది, అది మా పార్టీని కించపరిచే, అసలు అర్థమే లేదు అది. దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేశారు, తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్లు చేసి. అందరికి మళ్ళీ సారీ చెప్పి. అవును, ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు? రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి. ఏమైందంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఇలాగే కూర్చుంటారు, ఎక్కడ తప్పు దొరుకుతావా, ఎప్పుడు ఎత్తి చూపుదామా అని. ఒకప్పుడు అంత లేదు. పాత సినిమాల్లో చూసుకో, ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు. అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్నది దొరికినా ఈ నెల పట్టుకుందాం అంతే. ఒక్కడు ఉంటాడు రెచ్చగొట్టడానికి, 4-5 రెచ్చగొడతాడు, వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు. అది ఎక్కువ జబర్దస్త్ మీదే. మన జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా? లాయర్ గెటప్ వేయకూడదు, కోర్టు సీన్ చేయకూడదు, యముడు గెటప్ వేయకూడదు, స్వామి అనకూడదు, బాబాలు పెట్టకూడదు, ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం. అబ్బా అది అందుకే ఇంకా రాను రాను అది చాలా రెస్ట్రిక్షన్స్. ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలోనే చేయాలంట. డబుల్ మీనింగ్స్ ఎక్కువ. మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్, చూడకపోతే ఏమిటి మీ ఆవిడ బాగుందండి అన్నాం అనుకో, థ్యాంక్స్ అండి అంటాడు. రెండో మీనింగ్లో చూస్తే వీడు మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి, ఏ యాంగిల్లో అన్నాడు వీడు. ఆలోచిస్తే డబుల్ మీనింగ్, ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్. ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్ చేయలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. చంద్రబాబు టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉంటారన్న, అందరికీ టచ్లో ఉంటారు. కానీ నేను ఎక్కువ వాళ్ళతో ఇది నా పని, నా లైఫ్, ఏదైనా అకేషన్లో అయితే కలుస్తాను. లేడు కదా ఇంకా మీతోనే. ఏం కాదు, చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో. ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. ఇంకోటి మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా బ్రో, మీ మీద బాగా బలిసినోడు బాగా ఉన్నాడు కదా అని చెప్పి, అది ఏంటి అది? అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో, వాచ్ ఎంత 25,000 30,000 ఉంటుంది. కింద కామెంట్లు పెడతారు కదా, ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నాం, తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకటి బ్రో, నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది? నేను సికింద్రాబాద్ కొత్తలో హైదరాబాద్ వచ్చిన కొత్తలో 10 సార్లు తిరిగాను, నా వాచ్లని చూసాను. ఇప్పుడు కొనుక్కుందా, ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించేవాడిని. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు? అలా అని నేను మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెల్లేసుకుని తిరగమంటలే. నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా. ఇప్పుడు నీ దగ్గర షూ చూసాను అనుకో, మా శివ షూ బాగుంది, నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా. అర్థమైందా? వేరే వాడు సంపాదించలేడు, ఏమనుకుంటాడు పాపం, అనుభవించలేడు. నేనైతే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా, ఇది తినాలనుకుంటే తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఈ వాచ్ ఎంత? ఇది 45,000. 45,000? అరే, నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం. దాదాపు ఇంట్లో ఒక 200-300 వాచ్లు ఉంటాయి. వాటి మీద ఎక్కువ పెడతావు బ్రో ఇన్వెస్ట్మెంట్? వాచ్లు అంటే చాలా ఇష్టం. నా స్కిట్స్లో చూడు, ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది. ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్? ఒక 300-400 ఉంటాయి, అన్ని హై. 300-400 వాచ్లు 5-6 కేసులు ఉంటాయి. ఇష్టం వాచ్లు అంటే. వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? నార్మల్ నాకు అర్థం కాదు, వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం, ఒకడికి షకీల్ అంటే ఇష్టం. నీకు ఐశ్వర్య ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను, ఇది నా ఇష్టం, నాకు నచ్చింది, ఎవడు ఫీల్ ఆడిది. అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద 400-300 ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం. ఇన్వెస్ట్మెంట్ మనం వ్యాపారం చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ సారీ, దాని మీద అంత ఇన్వెస్ట్ చేసావు. ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్లోనే ఇలా ఏదైనా పిలిస్తే వేసుకోవడం. నార్మల్ వస్తే 3 టీ-షర్ట్లు ఉంటాయి, అవి వేసుకొని తిరుగుతా. ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమి పెట్టుకోను. మా వైఫ్ అంటది, ఎందుకు అన్ని కొన్నావు, ఒకటి పెట్టుకో చేయమంట. నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ, ఎక్కడ సెలబ్రిటీలు కాదు. దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీ షర్ట్లు వేసుకొని, అందుకే ఎక్కువ ముస్లిమ్స్ ఏరియాలో తిరుగుతా, అక్కడైతే గుర్తుపడ్డా.
పాట ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతా మల్లేపల్లి, షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తాను. నాది ఏంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే, నేను చాలా మందిని చూశాను అబ్బా మా సెలబ్రిటీల్లో, కనీసం వాటర్ బాటిల్కి 20 రూపాయలు తీయడం చూసా, లక్షలు సంపాదించి వాటర్ బాటిల్కి. నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, వీటి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నచ్చిన కొనుక్కుంటే నచ్చింది తింటే. అలానే దుబారా కాదు, 100కి 50 రూపాయలు అనుభవిస్తే 50 రూపాయలు సేవ్ చేసుకుంటా. అలానే 100కు రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు సేవ్ చేసాం అనుకో, ఏదో రోజు నీకు పోతావు, లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు, ఈ డబ్బంతా డాక్టర్లు దొబ్బుతారు. అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు. 5 నిమిషాల ముందు డాక్టర్ 5 నిమిషాల్లో పోతారంటే, ఆ రోజు బావర్చిలో బిర్యానీ తిందాం అనుకున్నాను, డబ్బులు మిగిల్చుకుందాం తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు. అదొద్దు. లైఫ్ దేవుడిచ్చిన షార్ట్ లైఫ్, నచ్చింది ఎంజాయ్ చేయడమే. అది ఎవరు చెప్పినా విన్నా, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాను. స్కిట్లో బాగా లావు సన్నమయ్యావా బ్రో? బయట సన్నగానే ఉంటాను అబ్బా, టీవీలో ఎందుకు అట్లా లావు కనబడతానో అర్థం కాదు. అది బయటకు వెళ్తుంటే అడుగుతారు, ఏమయ్యా భాస్కర్ ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు. ఏమైందమ్మా అంటే, టీవీలో అంత ఉంటావు, ఇక్కడ ఏం తింటున్నావు అంటారు. అది టీవీ వల్ల, కెమెరాస్ వల్ల. కెమెరాలు బాగానే ఉన్నారు, బాగానే ఉంటారు, బయట ఫిట్గానే ఉంటారు. 2 పాలసీ, లైఫ్ పాలసీ. రోజు ఈవినింగ్ 6 తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన అంటే ఈవెంట్ లేదా జిమ్, బయట జిమ్కి వెళ్ళిపోతా. జిమ్ అంటే కండల గిండలు ఏం చేయను, కార్డియో ఎక్సర్సైజ్. ఇవి 2 తుఫాన్ వచ్చినా వెళ్ళిపోతా. మా ఆవిడ అడుగుతుంది, ఎందుకు వెళ్తావు ఈ టైంలో, వర్షం వస్తుంది. 2 అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా, లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా. ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది, సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను.